మనం కొద్ది సంవత్సరాలుగా చూసుకుంటే అంటే ఫర్ ద పాస్ట్ 20 to 30 ఇయర్స్ చూసుకుంటూ ఉంటే మనకి ఈ మధ్య ఈ పళ్ళ ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువైతున్నాయి. ఎందుకంటే చిన్నపిల్లలు కానీ, మిడిల్ ఏజ్డ్ వాళ్ళు కానీ, ఉద్యోగస్తులు కానీ, లేకపోతే పెద్దవాళ్ళు కానీ జనరల్గా ఈ బయట ఫుడ్ ఎక్కువ అలవాటైపోయి అందులో ఏంటంటే జనరల్గా మనం చూస్తూ ఉంటే ఎక్కువ కలరింగ్ ఏజెంట్స్ ఉంటూ ఉంటాయి. ప్లస్ వాళ్ళకి ఏంటంటే అందులో ఎసిడిక్ కండిషన్స్ కూడా ఎక్కువ ఉంటాయి. అంటే సపోజ్ మన ఎగ్జాంపుల్ చూస్తూ ఉంటే ఈ కూల్ డ్రింక్స్ తాగే వాళ్ళకి ఎక్కువ, లేక అందులో ఎసిడిటీ ఎక్కువ ఉంటుంది అనమాట. సో అట్లాగని జనరల్గా ఈ ఎక్కువ ఎసిడిక్ జ్యూసెస్ తీసుకునే వాళ్ళ దగ్గర, లేకపోతే ఎక్కువ బయట ఈ జంక్ ఫుడ్స్ తినే దాంట్లో రకరకాల కలరింగ్ మెటీరియల్స్ యాడ్ అవటం వల్ల న్యాచురల్గా ఉన్న పంటి కలర్ కూడా చిన్న చిన్నగా బ్రౌనిష్ అండ్ బ్లాకిష్ అయిపోతూ ఉంటుంది అనమాట. ఈ పళ్ళు నోరు ఒక్కటే కాకుండా జనరల్ బాడీ హెల్త్ సిస్టమ్ కూడా పాడైపోతుంది. అంటే వాళ్ళకి చిన్న చిన్నగా ఎసిడిటీ ప్రాబ్లమ్స్ వచ్చి, ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయ్యి చిన్న చిన్నగా వాళ్ళకి రకరకాల హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి అనమాట. జనరల్ కొంతమందికి ఈవెన్ డయాబెటీస్ కూడా త్వరగా వస్తుంది అనమాట. రకరకాల ఈవెన్ కిడ్నీ ప్రాబ్లమ్స్, కిడ్నీ స్టోన్స్ ఇట్లా రకరకాలు వస్తున్నాయి. సో జనరల్గా మేము అడ్వైస్ చేసేది ఏంటంటే బయట వాడే డిఫరెంట్ ఆయిల్స్ అండ్ మనకి తెలియని ఫుడ్ మెటీరియల్స్, స్టోర్డ్ ఫుడ్ మెటీరియల్స్ ఇవన్నీ ఉండటం వల్ల రకరకాల హెల్త్ ఇష్యూస్ వస్తుంటాయి. కాబట్టి నాట్ ఓన్లీ టీత్ అండ్ గమ్స్ బట్ జనరల్ బాడీ సిస్టమ్ కూడా పాడైపోతుంది. కాబట్టి అవి ఏం ఫుడ్ మెటీరియల్స్ మనం వీళ్ళనంత వరకు అవాయిడ్ చేసుకుంటే మంచిది. అంటే మనం తినే ఆహార పదార్థాలలో స్టిక్కీ ఫుడ్స్ అనేవి ఉండకూడదు. అట్లానే ఏంటంటే స్టిక్కీ ఫుడ్స్ అంటే మనకి జనరల్ చూస్తుంటాం మనం చాక్లెట్స్, పళ్ళల్లో ఇరుక్కుపోయే పదార్థాలు, ఇట్లాంటి జనరల్ మన చిన్నపిల్లలకి, పెద్దవాళ్ళకి అందరికీ అడ్వైస్ చేస్తూ ఉంటాం. సో దీనివల్ల డిసడ్వాంటేజ్ ఏంటంటే మన నోట్లో ఉన్న బ్యాక్టీరియా దాని మీద యాక్ట్ చేసి అదేమైందంటే ఆ పన్నును తినేయటం మొదలు పెడుతుంటది. సో అప్పుడు ఏమైందంటే పన్ను త్వరగా పుచ్చిపోతూ ఉంటుంది. ప్లస్ అట్లానే ఏమైందంటే ఈ తిన్న సాఫ్ట్ ఫుడ్ మెటీరియల్స్ అప్పుడప్పుడు పన్ను చిగురు మధ్యలో ఇరుక్కుపోతూ ఉంటుంది. సో అప్పుడు ఏమైందంటే చిగురు ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం కూడా ఎక్కువ ఉంటుంది. సో దానివల్ల కూడా మనకి పళ్ళు త్వరగా లూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో దీన్ని ఏమంటామంటే మనం లైఫ్ స్టైల్ అండ్ బిహేవియర్ చేంజెస్ అంటాం. మనం అడ్వైస్ చేసేది ఏంటంటే ఏ ఫుడ్ మెటీరియల్ తిన్నా సరే బాగా పుక్కిలించి పోయటం, గార్గిల్ చేయటం, అట్లానే పొద్దున ప్లస్ రాత్రి నిద్రపోయే ముందర అంటే భోజనం అయిపోయిన తర్వాత కంపల్సరీ 2 సార్లు బ్రష్ చేసుకోవాలా. బ్రష్ కూడా సాఫ్ట్ బ్రష్తోనే బ్రష్ చేసుకోవాలా. పంటి ప్రాబ్లమ్స్ మీద, చిగుళ్ళ మీద ఏ డౌట్స్ ఉన్నా సరే, ఏమన్నా తెలుసుకోవాలన్నా, మీకేమన్నా ట్రీట్మెంట్ కావాలన్నా సరే మీరు ఎప్పుడైనా నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.